హాయ్, హలో, నమస్తే. నేను మీ అడపా వినీత్. ఈరోజు నేను చెప్పే పాడ్కాస్ట్ అత్యంత ట్రెండింగ్లో ఉన్న టాపిక్. అదేంటంటే జెన్ జెడ్, అంటే జనరేషన్ జెడ్. అదేనండి, ఇప్పుడున్న యువతని, అంటే ఎవరైతే 1996 టు ఇప్పుడు ప్రస్తుతం ఈ జనరేషన్ ఫామ్ అయిందో ఆ జనరేషన్ని జెన్ జెడ్ అని పిలుస్తున్నారు. ఈ జనరేషన్ జెడ్ అనే యువత ఇంటర్నెట్, టెక్నాలజీ, అలాగే వాళ్ళ యొక్క ఫ్యూచరిస్టిక్ ఎలివేషన్లో ప్రధానంగా కనిపిస్తారు. వాళ్ళకు వాళ్ళే హీరోలుగా భావిస్తారు. వాళ్ళని ఎవరేమన్నా అంటే ఊరుకోరు. విమర్శకి ప్రతివిమర్శ చేస్తారు. కామెంట్ రూపంలో ఊదర కొడతారు. ఒకవేళ వాళ్ళకి మంచి అనిపిస్తే షేర్ల మీద షేర్లు కొట్టేస్తారు, లైక్ల మీద లైక్లు ఇచ్చేస్తారు. ఒకవేళ వాళ్ళని ఎవరన్నా వ్యతిరేకంగా భావించి చూసారా, రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపేస్తారు. అవును, అలాంటి యువతే జెన్ జెడ్. అవును, ఈ జెన్ జెడ్ ఈ రెవల్యూషన్ని మన పాడ్కాస్ట్ రూపంలో నేను చెప్పబోతున్నాను. ఏంటో తెలుసుకోండి. మన పాడ్కాస్ట్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని కూడా. ఇక పాడ్కాస్ట్లోకి ఎంటర్ అయితే, ఈ జెన్ జెడ్ అని పిలువబడే యువత రీసెంట్గా, అంటే నిన్న మొన్న నేపాల్లో భారీగా రోడ్ల మీదకి వచ్చి అక్కడున్న గవర్నమెంట్ని దింపేశారండి. తమ భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ పోరాటం దేశ చరిత్రలోని ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అంటే నేపాల్లో ఉన్న యువత, అంటే ఈ జనరేషన్ జెడ్ ఎంత ఫాస్ట్గా మూవ్ అయింది, వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఎలా ఉంది, అక్కడ గవర్నమెంట్ని ఎందుకు దింపింది, అక్కడ కరప్షన్కి కారణం ఏంటి, బ్యాన్ కరప్షన్ నాట్ కనెక్షన్ అని చెప్పి ప్లకార్డ్స్ రూపంలో అక్కడ ఉన్న యువత రోడ్డు మీదకి వచ్చి అల్లకల్లోలం సృష్టించింది. శాంతికి మారుపేరైన నేపాల్ ఇప్పుడు అల్లుకోలంగా మారింది. ఇటీవల జరిగిన హింసాత్మక నిరసనలు దేశ రాజకీయ వ్యవస్థని కదిలించాయి. కేవలం సోషల్ మీడియా నిషేధం మాత్రమే కాకుండా ఈ ఉద్యమం వెనుక యువతలో పేరుకుపోయిన ఆగ్రహం, అసంతృప్తి ఉన్నాయి. జెన్ జెడ్ అని పిలువబడే నేపాల్ యువత తమ భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ పోరాటం దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. సెప్టెంబర్ 4, 2025 నేపాల్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 26 ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించింది. ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లతో సహా దాదాపు అన్ని సోషల్ మీడియా సైట్లను బ్లాక్ చేసింది. దీనికి కారణం ఆన్లైన్ మోసాలు, నకిలీ వార్తలు, ద్వేషపూరిత ప్రసంగాలు పెరుగుతున్నాయని చెప్పింది. కానీ ఈ నిర్ణయం వెనుక అసలు ఉద్దేశం ప్రభుత్వ అవినీతి, బంధుప్రీతిపై యువత చేస్తున్న నిరసనలను అణిచివేయడమే అని ప్రజలు మీడియాకి చెప్పారు. అలాగే యువత తేల్చారు. కొన్ని సంవత్సరాలుగా నేపాల్లో యువత రాజకీయ వ్యవస్థపై అసంతృప్తితో ఉంది. ఇది అందరూ ముక్త కంఠంతో ఖండించారు. కానీ బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా అక్కడ ఉన్న గవర్నమెంటు నోళ్ళని, అంటే వాయిసెస్ని నొక్కేసింది. ముఖ్యంగా నెపోటిజంగా పిలువబడే పాలక నాయకుల పిల్లలు అనుభవిస్తున్న అధికారాలు, అక్రమాలు యువతను తీవ్రంగా వేధించాయి. వీరికి సరైన ఉద్యోగాలు, ఆర్థిక అవకాశాలు లేకుండా చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆగ్రహించారు. అంతా సోషల్ మీడియా ద్వారా ఎండ్ కరప్షన్, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ వంటి హ్యాష్ ట్యాగులతో ఒక ఉద్యమంగా మార్చారు. ఈ సమయంలోనే సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో యువత తమ గొంతును పూర్తిగా అణిచివేసే ప్రయత్నంగా భావించి రోడ్ల మీదకి వచ్చింది. మొదట శాంతియుతంగా ప్రారంభమైన ఈ నిరసనలు పోలీసులు తుపాకులు, రబ్బర్ బుల్లెట్లు, వాటర్ క్యాన్లను ఉపయోగించడంతో హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో 19 మంది మరణించగా 400 మంది పైగా గాయపడ్డారు. పార్లమెంట్, ప్రధానమంత్రి నివాసాలకు నిప్పు పెట్టారు. ప్రభుత్వ వాహనాలను తగలబెట్టారు. దేశమంతా అల్లకొల్లంగా మారింది. దీంతో ప్రభుత్వం, హోంమంత్రితో పాటు ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది. వెంటనే అంతర్జాతీయ విమానాశ్రయం మూసేశారు. సైన్యం రంగంలోకి దిగాల్సి వచ్చింది. తీవ్ర ఒత్తిడితో ప్రభుత్వం సోషల్ మీడియా నిషేధాన్ని వెనక్కి తీసుకుంది. యువత డిమాండ్లను పరిశీలిస్తామని చెప్పినా కూడా యువతలో అసంతృప్తి చల్లారలేదు. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. భవిష్యత్తులో నేపాల్ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయని యావత్ ప్రపంచం చూస్తుంది. నేపాల్ యువత కేవలం సోషల్ మీడియా నిషేధానికే కాకుండా అవినీతి, బంధుప్రీతి, పాతకాలపు రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఇది కేవలం ఒక దేశీయ సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా యువత రాజకీయాలపై చూపుతున్న ప్రభావాన్ని తెలియజేస్తుంది. నేపాల్ యువత పోరాటం దేశ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇటువరకు యువత వేరు, ఇప్పుడు యువత వేరు. అంటే 90sలో పుట్టిన వాళ్ళకి బరువులు, బాధ్యతలు, ప్రేమలు, అభిమానాలు, వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఉన్నాయి. కానీ ఆ తర్వాత జనరేషన్స్కి ఇవన్నీ కాదు. కేవలం వాళ్ళ యొక్క భవిష్యత్తు మీద ఒక గొప్ప
స్పృహ, అలాగే ఒక ధ్యేయం ఉన్న యువతీ యువకులు ఈ జనరేషన్ జెడ్. వాళ్ళకున్న సామాజిక స్పృహ ఎలాంటిదంటే, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ నచ్చిందంటే విపరీతమైన షేర్స్ చేస్తారు. వాళ్ళని వ్యతిరేకంగా ఏదన్నా పెట్టారంటే విపరీతమైన విమర్శలు చేస్తారు కామెంట్ రూపంలో. సో అలాంటి యువతకి కావాల్సింది ఇవ్వకుండా అక్కడున్న ప్రభుత్వాలు నొక్కితే వాళ్ళు బయటకు వచ్చి పోరాటం చేసి వాళ్ళనే దించేశారు. ఇది నేపాల్ మాత్రమే కాదు, ఇంతకుముందు శ్రీలంకలో కూడా జరిగింది. తర్వాత వేరే దేశాలకు కూడా పాకుతుంది. భవిష్యత్తులో ఏ దేశం ఎలా అవుతుందో కూడా మనం చెప్పలేని పరిస్థితి, అది ఎవరికైనా కావచ్చు. కాబట్టి రెసిషన్ దిశగా వెళ్తున్న వరల్డ్లో, అంటే ప్రపంచంలో ఏ దేశ భవిష్యత్తు ఎలా ఉందో అనేది కేవలం ఇప్పుడున్న యువత మాత్రమే నిర్దేశించగలుగుతున్నారు. కాబట్టి యువతని మేల్కొల్పేలా గవర్నమెంట్స్ బిహేవ్ చేయాలి, కానీ యువతని రెచ్చగొట్టేలా ఇక్కడున్న గవర్నమెంట్స్ బిహేవ్ చేయకూడదు అనేది ప్రస్తుతం జెన్ జెడ్ ఈ రెవల్యూషన్తో మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే పని రూపంలో వాళ్ళకి ఏదన్నా ఉద్యోగ అవకాశాలు, ఇంకేమైనా గొప్ప భవిష్యత్తును ఇవ్వడానికి ట్రై చేయాలి. కానీ మన పిల్లలు వాళ్ళ పిల్లలు బాగుపడటానికి గవర్నమెంట్స్ ముందుకు తీసుకెళ్తే అదొక సారాయి దుకాణంగా మారి నేపాల్ లాంటి దేశాల భవిష్యత్తే మన దేశాలకు కూడా పడుతుంది. కాబట్టి మతం, కులం, రాజకీయ వ్యవస్థ ఇవన్నీ కూడా కొంతమంది మాటున రాజకీయం చేస్తూ ముందుకెళ్తే ఏ దేశమైనా భవిష్యత్ దిశలో పాడైపోయి ఆ దేశ పౌరులు రోడ్ల మీదకి వచ్చి చెలరేగుతుంటే చూస్తూ ఊరుకుంటమే తప్పితే ఏమీ చేయలేం. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్స్కి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం అంటే జ్ఞాన సంపద, ఉద్యోగ అవకాశాలు. వాళ్ళకున్న పోరాట పట్టుమని మనం ఏమి ఇవ్వవసరం, వాళ్ళకి ఆల్రెడీ పోరాటం తెలుసు. కాబట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి వాళ్ళ వేదికగా మార్చుకున్నారు. అలాంటి ప్లాట్ఫామ్స్ని తొక్కకూడదు అనేది నా యొక్క ఫీలింగ్. కాబట్టి యువతతో జాగ్రత్త, యువత పోరాటాలతో జాగ్రత్త. యువత గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఆ యువత తలుచుకుంటే రాళ్ళు కూడా చేతులతో ఇరిపివేసే వెపన్స్గా మారుతారు. ఎస్, జెన్ జెడ్ ఈజ్ ఎ రెవల్యూషన్. జెన్ జెడ్ ఈజ్ వెపనిజం. జెన్ జెడ్ ఈజ్ నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్ డెమోక్రాట్స్. జై భారత్.